హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను చేప ఫ్రై చేస్తున్నాను. మీకు ఒక ముక్క చూపిస్తున్నాను కదా, అది ఒక చేపలో వచ్చిన ఒక 2 ముక్కలేనండి. ఇది ఒక ముక్క, ఇంకో ముక్క. 1/2 కేజీకి ఒక చేపే వచ్చింది, అందుకని ఒక ముక్కే చేస్తున్నాను. కొంచెం మనము పసుపు వేసుకోవాలి, అంటే చేపకి కొంచెం పైన స్మెల్ రాకుండా ఉండదని పైన పసుపు వేసాను. ఇప్పుడైతే మసాలాలు కలుపుతున్నాను. పసుపు, కారం, సాల్టు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా మిరియాల పొడి కూడా కొంచెం వేసుకుంటానండి. మిరియాల పొడి ఎందుకు వేసుకుంటాను అనుకుంటున్నారా? మిరియాల పొడి వేస్తే కొంచెం నీసు వాసన అనేది రాదు, అందుకని మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాను. నేను యాక్చువల్గా కార్న్ఫ్లోర్ కూడా వేసుకుంటాను, అది నాకు అందుబాటులో లేదు కాబట్టి మిరియాల పొడి కాస్త ఎక్కువ వేసుకున్నాను. ఇవన్నీ కలిపేసి కొంచెం మనకు జిగుడుగా రావాలంటే కొంచెం ఆయిల్ పోస్తే ఏంటంటే చేపకి కరుచుకునేస్తుంది మసాలా మొత్తం, అందుకని కొంచెం ఆయిల్ పోసాను. ఆయిల్ పోసి మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు చేపకు పూసేస్తే సూపర్గా ఉండే చేపల కూర అయితే చేపల ఫ్రై అయితే రెడీ అయిపోద్దండి. ఇట్లా బాగా మిక్స్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత ఫ్రై చేసుకుంటే రుచికరమైన చేపల ఫ్రై అయితే రెడీ అయిపోద్ది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ మై ఛానల్. బాయ్ అండి.